వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు దూషించిన పోసాని కృష్ణమురళి మొత్తానికి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ కృష్ణమురళి జైల్లో ఉన్నప్పుడు వైసీపీ నుంచి ఎవరు కూడా ఆయన పరామర్శించలేదు, ఆయనకు మద్దతు ఇవ్వలేదు, కనీస సపోర్ట్ లేదు పార్టీ వైపు నుంచి. జగన్మోహన్ రెడ్డి చాలామందిని జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శించారు. వల్లభనేని వంశీని కావచ్చు, లేదంటే పిన్నెల రామకృష్ణారెడ్డిని, ఇట్లా చాలామందిని. కానీ కృష్ణమురళి దగ్గరికి రాలేదు. సరే, నా స్థాయి పెద్దది, నేను చీఫ్ మినిస్టర్ స్థాయి, కృష్ణమురళి చాలా చిన్నాడు అని బహుశా ఆయన రాకపోవచ్చు. ఆయన తర్వాత స్థాయి నాయకులైన ఎవరన్నా సజ్జల రామకృష్ణారెడ్డో ఇంకొకరో వచ్చి పరామర్శించాలి. అది జరగల కృష్ణమురళి విషయంలో. పైగా లాయర్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి సత్తా ఏంటనేది అందరికి తెలుసు. మొత్తానికి ఆ లాయర్ సరైన లాయర్ ఉంటే ఇంకొంచెం ముందు బయటకు వచ్చేవాడేమో. 10 రోజులు జైల్లో ఉన్నారు. తర్వాత జామీన్లు ఇచ్చే విషయంలో కూడా వైసీపీ నుంచి ఎలాంటి సహకారం లేదు ఆయనకి. కుటుంబ సభ్యులు ఏదో తంటాలు పడి జామీన్ ఇచ్చుకున్నట్టున్నారు. తర్వాత ఆయన జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా ఎవరు పెద్దగా ఆయన పరామర్శించలేదు. అంబటి రాంబాబు గారు మాత్రం వెళ్ళినట్టున్నారు. బట్ అక్కడ పెద్దగా ఏం మాట్లాడాల. కృష్ణమురళితో బహుశా వెళ్ళి ఏదన్నా మాట్లాడించాలని చూసారేమో కానీ కృష్ణమురళి మాట్లాడకుండా గత 4 రోజుల చేదు అనుభవాల దృష్ట్యా నోరు మూసుకొని వెళ్ళిపోయారు ఆయన. కృష్ణమురళి విషయంలో ఎందుకు ఇంత శీతకన్ను వేశారనేది ఒక ప్రశ్న. అంటే చిన్న నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఆనరా లేకపోతే ఏంటనేది. రెండోది ఏంటంటే కృష్ణమురళి అసలు ఇంట్రాగేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి చేయించాడు ఇదంతా అని చెప్పినట్టు, సాక్షి నుంచి స్క్రిప్ట్లు వచ్చినట్టు, వాటిని బట్టి మేము మాట్లాడామని చెప్పినట్టు కూడా వార్తలు వచ్చినాయి. బహుశా అది కూడా ఒక రీజన్ ఏమో అని ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికీ పోసాని మీద ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో పీటీ వారెంట్ వేయాల పోలీసులు. అందుకే ఈయన బయటకు వచ్చాడు. పీటీ వారెంట్ వేస్తే బయటకు వచ్చేది కాదు, బెయిల్ వచ్చేది కాదు. ఇప్పుడు మళ్ళీ ఏదైనా బయటకు వచ్చి మాట్లాడితే, అసభ్యంగా మాట్లాడితే మళ్ళీ లోపలేస్తారు. అందుకే ఆయన సైలెంట్గా వెళ్ళిపోయారు. యాక్చువల్గా పోసాని తిట్టాల్సిన అవసరం లేకపోయినా, ఆయనకి ఏ పదవి ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. దాని ఫలితంగా జైలు పాలయ్యాడు. కానీ వైసీపీలో ఎవరు పరామర్శ ఆయనకు దక్కలేదు, ఎవరు సానుభూతి దక్కలేదు. దాన్ని బట్టి పోసాని లాంటి బలహీనలకి వైసీపీలో దక్కే గౌరవం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే గౌరవం ఏంటనేది తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి కోసం ఇతరులను తిట్టడం, ఆయన మెప్పు కోసం ఇతరుల మీద అసభ్య పదజాలం వాడటం, ఇవన్నీ చేస్తే పోసానికి పెట్టిన గతే పడుతుంది. పోసాని ఉదంతం ఒక ఉదాహరణ. Like, share and subscribe to Rajaniti channel.